వచ్చనండి ఏ పాపా ఏ పాపా హే పాపా బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాపా ఏ పాపా హే పాపా చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాపా ఏ పాపా హే పాపా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ హార్టియస్ట్ వెల్కమ్ టు బంగారు కోడి పెట్ట వచ్చనండి హే పాపా హే పాపా హే పాపా. ఎనీవేస్ ఈ రోజు కూడా లక్షలు పంచే ప్రొసీజర్ కొనసాగబోతోందండి. గెలవాలంటే ఏం చేయాలో తెలుసు కదా, మీరు కూడా మాతో పాటు ఆడండి. ఒక చిన్న గెస్ కొట్టండి, మీ గెస్ కరెక్ట్ అయితే లక్షలు మీ సొంతం. దాంతో పాటు అండి మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ మీరు పర్సనల్ గా కలుసుకోవచ్చు, వాళ్ళతో పాటు ఆడొచ్చు, గెలవచ్చు. అయ్యో షో అంటే ఇది ఇలా ఉండాలి, రైట్? మరి నిజంగా ఈరోజు ఎంత మంచి రోజు అంటే నవ్వుకు కనుక బర్త్డే ఉంటే ఈ రోజుగా పెట్టేయచ్చు. ఎందుకో తెలుసా, అలాంటి వాళ్ళు రాబోతున్నారు. వారు రావాలంటే నువ్వు వెళ్ళి కాస్త అందంగా తయారై రావాలి. ఓకేనా? గో 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 విత్ రెడీ. సీరియస్లీ అండి, ఈరోజు మీరు మనస్ఫూర్తిగా నవ్వడానికి సిద్ధమైపోండి. నలుగురు అద్భుతమైన ఆర్టిస్టులు రాబోతున్నారండి. వారిలో ముందుగా ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాల్లో చాలా వేరియేషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ చేసి మనందరికీ దగ్గరైనటువంటి పృథ్వీరాజ్ గారు రాబోతున్నారు. 30 years in the industry. వారి పేరు కంటే ముందు మనకి డైలాగ్ గుర్తొస్తుంది, రైట్? వారితో పాటు మా ఫేవరెట్ టెలివిజన్ సూపర్ యాంకర్ కమ్ కమెడియన్ కమ్ వాట్ నాట్ అండి. ఎలాంటి మహానుభావుడైనా ఆయన మాట విన్నాడంటే ఎంత సీరియస్ క్వశ్చన్ అయినా చాలా ఈజీగా తీసేసుకుంటాడు, కిలుక్కుమని నవ్వేస్తాడు. అంత పవర్ఫుల్ సత్తన్న రాబోతున్నారండి. సత్తన్నకు తగ్గ జోడి వస్తున్నాడు బాయ్. ఇంకెవరు? మా దాసన్నతో పాటు ఇంత సైజే ఉంటాడండి, బట్ ఏం ఎగురుతాడండి, ఏం కితకితలు పెడతాడండి, ఎన్ని ఎక్స్ప్రెషన్స్ పెడతాడండి. మల్టీ టాలెంటెడ్ రాఘవ్ గారు రాబోతున్నారు. సో పృథ్వీరాజ్ గారు, సత్తన్న, దాసన్న, రాఘవ గారు, కెన్ వి హావ్ ఆల్ ది ఫోర్ ఆన్ ది స్టేజ్? మా సెట్ కి స్పెషల్ కల్ వచ్చిందండి, సూపర్. రెడీ అండి? మనం స్టార్ట్ చేయాలంటే ఇలాంటి ఆర్టిస్ట్ ని పెట్టుకుని ఒక డైలాగ్ వినకపోతే ఇలా చెప్పండి. ఓ ఏం లేచుడా, ద్రోహంతో మమ్మల్ని వంచి దౌర్జన్యంతో మా సంస్కృతి కింద ఆ డైలాగ్ లో ఫ్లో అవుతాయా ముందు. ఓరేం లేచుడా సౌండ్ ఏంటి? ఏ సౌండ్ ఏంటో మాకు తెలీదా? బటర్ పేపర్ మా సౌండ్ తెలీదా? 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అవునవును. నెక్స్ట్ యాక్షన్. ఓరేం లేచుడా, ద్రోహంతో మమ్మల్ని వంచి దౌర్జన్యంతో మా సంస్కృతి కింద. వాళ్ళు ఎవరో సౌండ్ చేస్తున్నారు, మీరు కాదు, మీరు కరెక్ట్ గా చెప్తున్నారు. వాళ్ళకి బుద్ధి లేదు. ఆడియన్స్ రిమోట్ చప్పులు చేస్తున్నారండి అక్కడ. ఓరి ఏం మీ ఫ్రెండా? లేదు లేదు, మీరు చెప్పండి. అదే సార్, మీరు చెప్పండి సార్. ఓరిం రెచ్చుడా, మీరు చెప్పండి సార్. యాక్టింగ్ అదే సార్. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. 30 years in the ఇండస్ట్రీకి ఒకసారి సాల్యూట్ చేద్దామా? సెల్యూట్ సార్. అదండి సంగతి. అద్భుతం అండి, అద్భుతం అండి. సో మొదటిదా అండి, మనం నవ్వడం మొదటిదా. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ నిల్చోవచ్చండి. స్టేజ్ ఇస్ యువర్స్. ఓకే, నలుగురు కామెడీ దిగ్గజాలు వచ్చేసారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం మన కోడిపెట్టకి స్వాగతం పలికిద్దామా? పుంజొచ్చింది కోడిపెట్ట. మా కోడిపెట్ట వచ్చేసిందండి. ఇప్పుడు ఇది ఇచ్చేటువంటి గుడ్లతోనే మనం ఆటాడతామండి. ఒక్కొక్కరికి 4 బంగారు మ్యాజికల్ ఎగ్స్ ప్రెజెంట్ చేస్తుందండి. ఓకే, వాటితోనే మన ఆట ఉంటుంది. కాకపోతే ఇది చాలా స్వార్థపరమైన కోడి అండి, భయంకరమైన కోడి. దీనికి లంచగొండితనం ఎక్కువ. సరేనా? మీకు గుడ్లు కావాలంటే మరి మీరు ఏం లంచం ఇస్తారో తెలియదు నాకు. వీళ్ళిద్దరు మంచి డాన్సర్స్. మన పరువు, మన టీం ఇటు సైడ్. Hey, what's wrong with you, mama? That's something, yeah. వదిలేయ్యే అమ్మా. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే
రవణమ్మ తాను దురసందు లేదు తాను దురసందు లేదు తాను దురసందు లేదు మెడకే మూడోల రవణమ్మ సతాయించకే రవణమ్మ బాగోదే రవణమ్మ చిచి అంటారే రవణమ్మ ఫుల్ ఇన్వాల్వ్మెంట్ లో చేశారు అందరూ. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. వెళ్ళేటప్పుడు ఎవరికి ఫ్లైయింగ్ కిస్ ఇస్తావు? నలుగురిలో. నలుగురికి. ఓకే థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. చెప్పేసి వెళ్ళిపో. గేమ్ స్టార్ట్ చేద్దామండి. 4 గోల్డెన్ ఎగ్స్ వచ్చేసాయి గేమ్ లోకి. ఒక్కొక్క గోల్డెన్ ఎగ్ మీద ఒక్కొక్క నంబర్ వేసింది చూడండి. 1 2 3 4 అంటే ఒక్కొక్క నంబర్ ఎగ్ తో మనం ఒక్కొక్క రౌండ్ ఆడతాం. ఫస్ట్ నెంబర్ తో ఫస్ట్ రౌండ్, సెకండ్ నెంబర్ తో సెకండ్ రౌండ్, థర్డ్ నెంబర్ తో థర్డ్ రౌండ్, ఫోర్త్ నెంబర్ తో ఫోర్త్ రౌండ్. ఓకే సో మనము ఇక్కడ 100 రూపాయల దగ్గర నుంచి 25 లక్షల వరకు ఆడతామండి. ఎంత గెలిస్తే అంత మీ సొంతం. ఈ 4 రౌండ్లలో ఎవరైతే హైయెస్ట్ అమౌంట్ గెలుస్తారో ఆ ఇద్దరు మాత్రమే జాక్ పాట్ రౌండ్ ఆడతారు. జాక్ పాట్ రౌండ్ 25 lakhs తో ఆడతామండి. మరి ఎలా ఆడతామంటే నేను రెడీ అనగానే ఫస్ట్ రౌండ్ ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి నంబర్ 1 ఎగ్ ని ఓపెన్ చేసి చూసుకోవాలి. అందులో 3 డిజిట్ల నంబర్ ఉంటుందండి. అంటే 100 నుంచి మొదలుకొని 999 రూపాయల వరకు ఉండొచ్చు. ఓకే ఎవరి దగ్గర హైయెస్ట్ ఉంది అని అనిపిస్తే నాకు 800 వచ్చింది, నా దగ్గర ఎక్కువ ఉంది అని మీకు అనిపిస్తే బజర్ నొక్కేయాలి. బజర్ నొక్కిన వాళ్ళు షో చెప్పినట్టు. మిగతా వాళ్ళందరూ తమ అకౌంట్స్ చూపించాలి, తన ఎగ్ ఓపెన్ చేసి చూపించాలి. నిజంగా ఎవరి దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంటే వాళ్ళకి మిగతా వాళ్ళ డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. బజర్ నొక్కడం వల్ల నష్టం ఏమీ లేదండి. షో చెప్తారు. ఓకేనా? అండర్స్టూడ్. ఇంకొకటి సో ఇప్పుడు 100లతో ఉందండి ఫస్ట్ నెంబర్ లో, రెండో నెంబర్ లో 1000తో ఉంటుంది, మూడో నెంబర్ లో 10,000తో ఉంటుంది, 4 నెంబర్ లో లక్షలతో ఉంటుంది. ఓకే ఇక ట్విస్ట్లు ఏంటంటే మా కోడి మామూలు కోడి కాకుండా అది కోడి పిల్లల్ని కాకుండా పాము గుడ్లను కూడా ఇస్తుంది. పాము వస్తే మీకు ఒక పవర్ వచ్చినట్టే, ఎవరినైనా కాటేయచ్చు లేదా విషం రావచ్చు. విషం వస్తే కంప్లీట్ గా గేమ్ నుంచి ఎలిమినేషన్ ఫేస్ చేయాలి. తాగేసి అది. అమృతం వస్తే అది మీకు లైఫ్ లైన్ లాంటిది. మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు లేదా మీకు చాలా జాలి వేస్తే ఎవరికైనా దానం చేయొచ్చు. సరే రెడీ? మరి ఆడదాం. 100 నుంచి 999 వరకు ఉంటాయి. ఎవరు హైయెస్ట్ వాళ్ళు బజర్ నొక్కాలి. ఎవరు హైయెస్ట్ వారు బజర్ నొక్కాలి. ఎవరు వాళ్ళు ఫీల్ అయిపోతారు అంతే. 100 నుంచి 999. ఓకే చూద్దాం మరి. ఒకసారి చెక్ చేసుకోండి నంబర్ 1 ఎగ్ ఏముందో. ఎవరి దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంటుందో గెస్ట్ చేసి SMS చేస్తే రౌండ్ లో ఎంత హైయెస్ట్ అమౌంట్ ఉంటే అంత హైయెస్ట్ అమౌంట్ మీకు పంపించేస్తాం. మీరు కూడా ముందు 100 గెలుస్తారు, తర్వాత 1000, తర్వాత 10,000, తర్వాత లక్షలు గెలుస్తారు. SMS చేయాలనుకుంటే GB స్పేస్ R1 అని టైప్ చేసి ఈ వీరిలో ఒకరి పేరు రాసి 58585 కి SMS చేయండి. ఆల్ ది బెస్ట్. తినొద్దు, అది తీసి చూడాలంతే. ఇక్కడ ఫస్ట్ పృథ్వీ గారు మీరు ఫస్ట్ బజర్ నొక్కారు అంటే మీరు షో చెప్పారండి. మిగతా వాళ్ళందరూ వాళ్ళ అకౌంట్ లో ఏముందో చూపిస్తారు. ముగ్గురులో సీనియర్ సత్యన్న కాబట్టి దీంట్లో ఎంతో మంది హీరోయిన్ తోటి ఇంటర్వ్యూ చేశారు. మనకు ఫేవరెట్ హీరోయిన్స్ ఉంటారు. మాట్లాడడం ఈయన పక్కన కూర్చుని ఆల్మోస్ట్ ప్రేమిస్తూనే ఉంటాడు. ఐ సత్యన్న ఐ లవ్ యూ అని ఏదో చెప్పేవాడు ఆయన. జలసీ ఫీల్ అయ్యాడు. రియల్ లైఫ్ చెప్పలేకపోయాను ఐ లవ్ యూ అని చెప్పి. సో ఆ రకంగా ఈ కోరిక తీసుకున్నాను. 10 years బ్యాక్ ఆయన చూసాం. జితేంద్ర ఎలా ఉంటాడు, మళ్ళీ అదే పర్సనాలిటీ. ఓపెన్ చేయడానికి మీరు అంత మస్కా కొట్టక్కర్లేదండి, డిమాండ్ చేయొచ్చు. సత్యన్న ఓపెన్ చేయండి. ఇంత చెప్పాక నేను ఓపెన్ చేయకపోతే ఇప్పుడు అందరికి చూపెట్టా. సత్యన్న జితేంద్రనా? జితేంద్ర జిత్తు 832. నెక్స్ట్ రాఘవ. రాఘవ గారు తీయండి. ఓకే
ఏం ఎక్స్ప్రెషన్ అండి ఇక్కడికంటే తక్కువ ఉంది కదండి ముయ్య ముయ్య నొక్కేశారు అమ్ము 793 ఇక మిగిలింది సరే ఓపెన్ చేయమ్మా ఆహా. ఓరే బాబోయ్ బాంబు బెల్ట్ సైలెంట్ గా ఉన్నాం బాబు మేము 991 రూపాయి దసన పార్టీ ఫుల్ ఫుల్ అంట మరి ఇంకేం ఫుల్ 991 వెరీ గుడ్ మరి ఇక్కడ వస్తుంది అనుకున్నాడు 854 అండ్ ఇక్కడ చూసారు కదా అందరికంటే హైయెస్ట్ మా దాస్ అన్న దగ్గర ఉంది అదే దాస్ అన్న దగ్గర కమాన్ వసూలి వసూలి ఇచ్చేయండి దాసన్న చూసావా ఫస్ట్ కొట్టిన చూడు జాక్ పాట్ రావడంతో సెకండ్ ఇచ్చే నేను అది సో ఆ షేక్ అండ్ ఎఫెక్ట్ ఇప్పుడు వరకు ఉంది బట్ సెకండ్ రౌండ్ లో ఉంటుందంటావా ఎందుకంటే ముగ్గురు పెట్టారు దిష్టి ఇప్పుడు నీకు అదే. మొత్తం నాకే వస్తాయి సరే దిష్టి మొత్తం పోయింది ఇప్పుడు ఒక బ్రేక్ తర్వాత సెకండ్ రౌండ్ ఆడదాం బ్రేక్ ముందు ఇప్పుడు రాఘవ్ గారు మా కోసం ఒక డైలాగ్ ఏం చెప్పాలో సడన్ గా అర్థం ఏం చెప్పాలంటే జాక్ పాట్ కనుక మీరు కొడితే 25 లక్షలు మీ సొంతం అయితే మీరు మీ ప్లానింగ్స్ ఏంటి ఏమేం చేస్తారు నాకు తెలుసండి జాక్ పాట్ కొట్టంగానే మా సిస్టర్ తీసుకుని జేసీబీ తీసుకెళ్తాడు చెప్పమనండి ఆయన నేను ప్రోగ్రామ్ నుంచి బయటకు వెళ్ళిపోతా నేను ఈ ప్రోగ్రామ్ నుంచి బయటకు వెళ్ళిపోతా చెప్పాలి పెళ్ళైన కొత్తలో బట్ట షాప్ కి వెళ్ళేవాళ్ళు పెళ్ళైన కొత్తలో కాదు ఇగో పెళ్లికి ముందు ఒంటరిగా ఇలా వెళ్ళాడు బట్టలు తీసుకుని వచ్చాడు వచ్చాం పెళ్ళైన తర్వాత నేను మా ఆవిడ వెళ్ళేవాడిని ఆ తర్వాత వచ్చేసేవాడిని తర్వాత పెళ్ళైన తర్వాత మీరు ఇక్కడ రండి పెళ్ళైన 1 year గా పెళ్ళైన 1 year కి నేను మా ఆవిడ మా అమ్మాయి ముగ్గురు వెళ్ళేవాడిని పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇంకోటి రండి లేదు ఇంకా రాలేదు వచ్చాను ఇలా ఆడు షాప్ వాడు ఏమనుకుంటాడంటే వీరికి పని పాట లేదు ఒక దశలో నాకు నిజంగా సిచ్యువేషన్ మా ఆవిడ అనేవాడిని నేను రానులేవు నువ్వు వెళ్ళి కావాలంటే లేకపోతే నేను వెళ్తాను మాటమాటి వెళ్ళాలి నన్ను చూసి నాకేం పని లేదు అనుకుంటారు వాళ్ళు అని చెప్పేవాడిని అందుకే సిగ్గుపడేవాడు ఒక బ్రేక్ తర్వాత కలుసుకుందామండి ఈ బ్రేకింగ్ న్యూస్ తెలుసుకున్నాం కదా బంగారు కోడి పెట్ట వచ్చేయండి మొదలెవరు నొక్కలా ఎవరు మాలు చూసినా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు ఇలాగా పృథ్వీరాజ్ గారి ప్రసన్నులు కావాలి ముత్తూట్ ఫైనాన్స్ బంగారు కోడి పెట్టవచ్చునండి విరామం